ప్రస్తుతం ఉన్న అత్యంత ప్రమాదకర దుర్బోధలలో కాల్వినిజం ఒకటి. ఇది ఇప్పుడున్న దుర్బోధలన్నిటికంటే వేగంగా విస్తరిస్తుంది. అన్ని దుర్బోధల కంటే ప్రత్యేకమైనది కూడా. ప్రతి దుర్బోధ విశ్వాసిని తన సంఘం నుండి వేరు చేసి తీసుకుపోతుంది. అది నెరవేరడానికి పాస్టర్, బంధువులు, సెంటిమెంట్స్ ఇలా చాలా ఆటంకాలుంటాయి. కానీ కాల్వినిజం అలా కాదు. సేవకుడు లేదా విశ్వాసి తన సంఘంలోనే ఉండి చెడిపోయే బోధ ఇది. చర్చ్ బోర్డు మార్చనక్కర్లేదు. ప్రస్తుతం ఎంతో మంది మేధావులు, స్కాలర్లు ఈ బోధను నమ్ముతున్నారు. తాము కాల్వినిస్ట్స్ అని చెప్పుకోకుండా గొర్రె చర్మం కప్పుకొని రహస్యంగా ఈ బోధన వ్యాప్తి చేస్తున్నారు. దీని వ్యవస్థాపకుడు జాన్ కాల్విన్. ఇతను సబ్బాతు దినాన్ని ఆచరించే ఒక అబద్ధ సంఘ క్రైస్తవుడు. పరిశుద్ధాత్మ క్రియలను నమ్మని ఒక ప్రకృతి సంబంధి. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతమే తరువాతి కాలంలో కాల్వినిజంగా పిలువబడింది. ఈ సిద్ధాంతం దేవుని సార్వభౌమాధికారం మరియు దేవుని రహస్య చిత్తం అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది. దేవుని సార్వభౌమాధికారం అంటే ఆయనకు తెలియకుండా, ఆయన నిర్ణయించకుండా ఈ భూమిపై ఆయన అనుకోనిది, అది మంచైనా చెడైనా ఏదీ ఈ భూమిపై జరగదని, పాపం, రక్షణ, విశ్వాసం, తీర్పు, పరిశుద్ధత, పరలోకం, నరకం ఇలా అన్నింటికీ ఆయనే అధికారం వహిస్తాడని, మనిషి క్రియలను బట్టి ఏమీ ఉండదని వీరు బోధిస్తారు. దేవుని రహస్య చిత్తం. దేవునికి 2 చిత్తాలుంటాయని, ఒకటి బాహ్య వ్యక్తీకరణ చిత్తమని, రెండవది రహస్య చిత్తమని వీరు బోధిస్తారు. కానీ మన దేవుని బహిరంగ చిత్తం, అంతరంగ చిత్తం ఒకటే అని వాక్యం చెప్తుంది. దేవుని సార్వభౌమాధికారం అనే పదం కానీ, రహస్య చిత్తం అనే పదం కానీ బైబిల్లో లేవు. కాల్వినిజం యొక్క 5 అంశాలను టులిప్గా చెప్తారు. మొదటిది టీ, టోటల్ డిప్రోవిటీ, అంటే సంపూర్ణ పతనం. మనిషి పండు తిన్న తరువాత పూర్తిగా పతనం అయిపోయాడని, ఇక అతను మంచి అనేది ఎన్నుకోలేడని, ఏ మంచి చేయలేడు అనేది దీని అర్థం. కానీ పండు తిన్న ఆదామే తర్వాతి కాలంలో యెహోవా నామములో ప్రార్థన ప్రారంభించాడు. అతని వంశంలోనే దేవునితో నడిచిన హనోకు, నీతిమంతుడైన నోవహు జన్మించారు. తర్వాతి కాలంలో యోసేపు, యోబు, దానియేలు ఇలాంటి వారందరూ వచ్చారు. మనిషి కేవలం చెడు మాత్రమే చేస్తాడు అనడం వాక్య విరుద్ధం. మనిషి పండు తిన్నప్పుడు చెడును గూర్చిన జ్ఞానం మాత్రమే రాలేదు, మంచి చెడ్లను గూర్చిన జ్ఞానం వచ్చింది. రెండవది అన్కండిషనల్ ఎలక్షన్, అంటే బేషరతు ఎన్నిక. మనిషి పనులు వాని క్రియలను బట్టి కాకుండా దేవుడు తన ఇష్టాన్ని బట్టి నిష్కారణంగా కొందరిని పరలోకం, కొందరిని నరకం వెళ్ళడానికి సృష్టించాడు అనేది వీరి బోధలో ముఖ్యాంశం. అయితే ఎవరు రక్షణ పొందాలి అనేది దేవుడు నిర్ణయించడు. అందరూ రక్షించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. రక్షించబడాలా, శిక్ష తెచ్చుకోవాలా అని ఎన్నుకునే అవకాశం, స్వేచ్ఛ మనకే ఇచ్చాడు. జీవమార్గం, మరణ మార్గం మన ఎదుటే ఉంచాడు. ఎలాంటి వారు రక్షించబడతారు అని దేవుడు షరతులు పెట్టాడో అలా జీవించిన వారే రక్షించబడతారు. ఆయన షరతులను పాటించకుండా నిత్య జీవాన్ని పొందుకునే శక్తి ఈ సృష్టిలో ఎవరికీ లేదు. ఇదే దేవుని సార్వభౌమాధికారం. మూడవది లిమిటెడ్ అటాన్మెంట్, అంటే పరిమిత ప్రాయశ్చిత్తం. ప్రభువు జగత్తుకు పునాది వేయక మునిపే ఎవరినైతే పరలోకం కోసం నిర్ణయించాడో వారి ప్రాయశ్చిత్తం కోసమే క్రీస్తు చనిపోయాడని, దేవుడు కొందరిని మాత్రమే ప్రేమిస్తున్నాడని, మిగతా వారిని నరకానికి పంపాలని దేవుడే నిర్ణయించాడనేది వీరి వాదన. అయితే వీరు చెప్పిన వాటికి బైబిల్లో ఒక్క ఆధారం కూడా ఉండదు. పైగా ప్రభువు అందరినీ ప్రేమిస్తున్నాడని, అందరూ మారుమనసు పొందాలని, అందరి కొరకు మరణించాడని, ఆయన సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడని, అందరినీ శిష్యులుగా చేయమని, ఇలాంటి అనేక వచనాలు ప్రభువు అందరి కొరకు చనిపోయాడని, అందరినీ తన వద్దకు పిలుస్తున్నాడని చెప్తున్నాయి. నాలుగవది ఇర్రెసిస్టిబుల్ గ్రేస్, అంటే ఎదిరించలేని కృప. దేవుడు ఎవరికైతే కృపను అనుగ్రహిస్తాడో ఆ కృపను వారు ఎదిరించలేరు, ఆ కృప నుండి తప్పించుకోలేరు. దేవుడు రక్షించుకోవాలి అని ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిలో పరిశుద్ధాత్ముడు దేవుని సార్వభౌమాధికారం చొప్పున విశ్వాసమును కలిగించేస్తాడు. అది దేవుడిచ్చే బహుమానం. ఇది ఎవరి చేతుల్లోనూ లేదు. దేవుడు నిర్ణయించని వారికి ఆయన తన కృపను ఇవ్వడు.
ఇది వీరి వాదన. అయితే కృప అందరికీ ప్రత్యక్షమైంది, అందరినీ ఆహ్వానిస్తుంది. ఎందరూ ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కృపను పొందుకుంటారు. కృప ఈ లోకానికి వచ్చి మనకు నచ్చినట్లు బ్రతకమని చెప్పడం లేదు. ఒక వ్యక్తి దేవుని కృప పొందుకున్న తర్వాత అతడు దేవునికి విధేయుడుగా ఉండక, దేవుని ఇచ్చిన ఆజ్ఞల్లో నిలిచి ఉండకపోతే, విశ్వాసం కాపాడుకోకపోతే అతడు దేవుని కృపను కోల్పోయి శిక్షకు పాత్రుడవుతాడు. అంతేకాకుండా దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని, దేవుని కృప నుండి తప్పిపోతారేమో జాగ్రత్తగా చూసుకోండి అని ఇలా అనేక వచనాలున్నాయి. ఇక 5వది పెర్సివరెన్స్ ఆఫ్ సెయింట్స్ అంటే పరిశుద్ధుల పదిలత. దేవుని ఏర్పాటులో ఉండి రక్షించబడిన వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ పరలోకం వెళ్ళిపోతాడు. అతడు ఏ విధంగానూ తప్పిపోడు. ఇదే వీరి సారాంశం. అయితే బైబిల్ ఈ విషయాన్ని ఏమాత్రం ఒప్పుకోదు. దేవుడు ఎవరు పరలోకం వెళ్ళాలి అనేది నిర్ణయించడు, ఎలాంటి వారు పరలోకం వెళ్తారనేది నిర్ణయించాడు. ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన గొర్రెలను వంకర మాటలు చెప్పి దారి తప్పించేవారు కూడా ఉంటారని ప్రభువు ఎప్పుడో చెప్పాడు. అంతేకాకుండా ఎంతటి వారైనా వారి క్రియలను బట్టి, విశ్వాసం పోగొట్టుకోవడాన్ని బట్టి ఫలించకపోయినా, దేవుని చిత్తం చేయకపోయినా, ప్రేమించలేకపోయినా, వాక్యాన్ని కలిపి చెరిపినా, శరీర కార్యాలకు లోబడినా వారికి తీర్పు తప్పదని భయంతో, వణుకుతో స్వంత రక్షణను కాపాడుకోమని వాక్యం చెప్తుంది. సంగమా, జాగ్రత్త! ఈ బోధ దేవునిపై మనకున్న ప్రేమను, గౌరవాన్ని తగ్గిస్తుంది, పాపానికి ప్రోత్సహిస్తుంది. మన ప్రభువును స్వార్థపరుడిగా, పక్షపాతిగా, వేషధారిగా, విమనస్కునిగా చూపిస్తుంది. ఇప్పటికే ఈ బోధన ఆశ్రయించిన వారు అత్యధికంగా కృపను దుర్వినియోగం చేసేవారిగా ఉన్నారు. కాల్వినిజం అధికంగా గల దేశాలు వ్యభిచారంలో మునిగిపోయాయి, మత్తుకు బానిసయ్యాయి. ఈ బోధ ప్రభువుతో మనకున్న సహవాసాన్ని, బంధాన్ని తెంచుతుంది. దేవుడు అన్నీ ముందే నిర్ణయించేశాడు కాబట్టి అవి వాటికవే జరిగిపోతాయి అని కాల్వినిజం బోధించడం వలన మనం దేవుని చిత్తాన్ని గ్రహించి నెరవేర్చాలి అనే భావన పోతుంది. ఆయన చిత్తం చేయాలనే ఆలోచన రాదు. జాగ్రత్త! ఏ బోధ ప్రభువు నుండి మనలను వేరు చేయకూడదు. ఈ బోధ విషయంలో అప్రమత్తంగా ఉండు. వందనాలు.